श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత నాకు దుఃఖము కలుగుచున్నదే అని విలపించిన ప్రయోజనము ఏమీ లేదు. దాని నివారణోపాయం ఒకటియే కలదు. అది ఏది అనినా దేవుని తన హృదయమున ఆహ్వానించుటయే యగును. ఎచట పరమాత్మయుండునో అచట సుఖము, ఐశ్వర్యము, విజయము తప్పక కలిగి తీరును. కాబట్టి సుఖమును అపేక్షించు వారందరూ కూడా ఈ అనన్య భక్తిని తప్పక ఆశ్రయించవలసి ఉండును. ఇప్పుడు మనకి ఈ లోకములో అనేక రకాలుగా మనకి ఈ దుఃఖాలనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అసలు నాకు ఈ దుఃఖము ఎందుకు వస్తూ ఉన్నది అని మనం ప్రతి ఒక్కరము కూడా ప్రశ్న వేసుకోవాల్సిన యొక్క అవసరం ఎంతైనా ఉన్నది. అసలు ఈ దుఃఖం అనేది నిరంతరం మనం సుఖాన్నే కోరుకుంటూ ఉన్నాము కదా, మరి ఈ దుఃఖం అనేది ఎందుకు వస్తూ ఉన్నది అని ఎవరమైతే మనం ప్రశ్న వేసుకొని ఉంటామో దానికి నివారణ తప్పనిసరిగా వెతకటం జరుగుతూ ఉన్నది. ఏదైనా సరే ఒక విచారణ ద్వారా మన అది దుఃఖము కానీ సుఖము కానీ వాస్తవం కానీ అవాస్తవం కానీ ఎవరికి వాళ్ళము మనం విచారణ చేసినట్లయితే, ఒక ప్రశ్న వేసుకొని దాన్ని జ్ఞానంతో కానీ విచారణ చేసినట్లయితే అది నివారణ చేసుకునేదానికి సంబంధించిన మార్గాన్ని ప్రతి ఒక్కరము కూడా ఎన్నుకుంటాము. ఏమిటి మనకు ఈ దుఃఖం పోయేదానికి నివారణ అంటే, భగవంతుణ్ణి అంటే దేవుణ్ణి తన హృదయమున ఆహ్వానించుటయే. అంటే మరి దేవుణ్ణి తన హృదయంలో ఆహ్వానించుటే అనంటే మన హృదయంలో ఆత్మదేవుడు లేడా? ఉన్నాడు. లేక కాదు, ఉన్నాడు. అయితే ఇక్కడ ఆత్మదేవుడు మన హృదయంలో ఉన్నప్పటికీ కూడా మనకి గోచరం కావటంలా, ఉన్నాడు అని మనకు తెలియటం వల్ల ఏది మనకు తెలుస్తూ ఉన్నది అంటే శరీరమనీననే మనకు తెలుస్తూ ఉన్నది. కానీ ఈ శరీరానికి అతి అంతర్గతంగా అతి సూక్ష్మంగా ఆత్మ యొక్క స్వరూపం ఉన్నాడు అని మనకు తెలియటంలా. అందువల్ల మనకు ఈ దుఃఖాలనేది వాస్తవము ఆత్మ యొక్క స్వరూపంతో మొత్తం కూడా జరుగుతూ ఉంటే ఈ ప్రక్రియ అంతా కూడా మనం ఏమనుకుంటూ ఉన్నాము, ఈ శరీరమే నేను అనుకొని ఈ శరీరంతో సమస్త కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అనుకుంటూ ఉన్నాం. అందువల్ల మనకి ఈ దుఃఖ నివారణ అనేది మనకి ఈ శరీరంతో కూడుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ దుఃఖం అనేది మనకి నివారణం కానే కాదు. అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నాడు. నువ్వు ఏ స్వరూపాన్నైతే మరిచి లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా భ్రమ చెంది లేనిదే నిజము అనుకోని ఈ ప్రపంచములో నడిచినంతకాలము, ప్రయాణం చేసినంతకాలము నీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాస్తవమైన నిరతిశయానంద అంటే నిత్యము ఉండే యొక్క సుఖము ఆనందం ఏదైతే ఉన్నదో అది దక్కనే దక్కదు.
అయితే ఎప్పుడు అంటే నీ అంతర్గతంగానే ఉండి, నీ స్వరూపమయ్యే ఉండి, నువ్వయ్యే ఉండి, నీ స్వరూపాన్ని నువ్వు ప్రత్యక్షంగా ఎప్పుడైతే కాంచగలుగుతావో, ఎప్పుడైతే ఆ స్వరూపం యొక్క ఆధారంతో ఇది ఉందని ఈ వ్యత్యాసాన్ని గమనించి లేనిదాన్ని లేనట్టుగా వదిలేసి ఈ ఉన్నదాని ఆధారంతో ఎప్పుడైతే నీ జీవన విధానం గడుపుతూ ఉన్నావో, అప్పుడు మనకి వాస్తవమైన సుఖం అనేది అప్పుడు తయారవుద్ది. అదే ఇక్కడ భగవానుడిని హృదయములో భగవంతుణ్ణి ఆహ్వానించు. ఎప్పుడైతే భగవంతుణ్ణి మన హృదయంలో ఆహ్వానించామో ప్రతి ఒక్కటి కూడా భగవంతునిమయంగా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అయితే భగవంతుణ్ణి ప్రత్యక్షంగా పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా భగవంతుని యొక్క స్వరూపం ఎట్టిదని తెలుసుకోనిదే, అటువంటి స్వరూపాన్ని అనుభవపూర్వకముగా మనకి తెలియనిదే వాస్తవకంగా భగవంతుని యొక్క ఆధారంతో ఇది జరుగుతూ ఉన్నది అని మనం ఎవ్వరం కూడా అక్కడ నిలబడలేము. అందుకే ముందు మనకి ఈ దేహ వాతావరణంతో భక్తి 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 అని మనకు అనేక సార్లు ఈ భక్తిని గురించి ప్రస్తావించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే మనం ఈ దుఃఖాన్ని పోగొట్టుకోవాలి అని అనుకుంటూ ఉన్నామో వాళ్ళు తప్పనిసరిగా తన హృదయంలో ఉన్న భగవన్ యొక్క స్వరూపాన్ని ఇట్టిదని నిర్ధారణ చేసుకొని ఆ నిర్ధారణ ద్వారా ఇది మొత్తం జరుగుతున్నది కానీ ఈ శరీరమే నేననుకున్న భావనతోటి జరగటం లేదని ఈ వ్యత్యాసాన్ని మనం గమనించి అసత్యాన్ని అసత్యంగా తొలగించి సత్యాన్ని ఎప్పుడైతే మనం బయటకు తీసుకోగలిగేతామో అప్పుడు ఆ సత్యం యొక్క ఆధారంతో ఇదంతా జరుగుతూ ఉన్నదన్నప్పుడు అప్పుడు ప్రపంచం అంటే ఒకటి, పరమాత్మ అంటే ఒకటి. ఈ రెండింటి యొక్క వ్యత్యాసం అంటూ కూడా ఈ రెండూ కూడా లేకుండా సర్వం కూడా పరమాత్మమయంగా ఎప్పుడైతే మనకి గోచరమయ్యి పరమాత్మగానే ఈ జీవన విధానం గడిపేవాడు నిరంతరం ఆనందమయంగా దుఃఖం అంటూ లేకుండా జీవించగలుగుతాడు. అందువల్ల అపిచేత్సు దురాచారో భజతే మామనన్యవాక్ సాధురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హిసః. మిక్కిలి దురాచారము గలవాడైనప్పటికీ అనన్య భక్తి గలవాడై ఇతరమగు దేనియందును భక్తి నుంచక ఇతర వస్తువుని ఏ దేనిని ఆశ్రయింపక నన్ను భజించునేని అతడు సత్పురుషుడనియే శ్రేష్ఠుడనియే తలంపబడినదగిన వాడగును. ఏలయనగా అతడు స్థిరమైన ఉత్తమ మనోనిశ్చయము గలవాడు గనుక. ఇక్కడ మనకి మిక్కిలి దురాచారము గలవాడైనను మనస్సు మార్చుకొని దైవ మార్గమును వర్తించుచు పరమాత్మయే పరమగతి అని నమ్మి ఇతరమును దేనిని చింతించక ఆ పరమాత్మనే సదా భజించుచో అతడు ఉత్తముడనియే చెప్పనగును. అతడు పూర్వము దురాచారి అయ్యున్నను ఇప్పుడు సాధువేయగును. దురాచారి అని చెప్పక సుదురాచారి అని చెప్పుట వలన మహాపాపి అయ్యున్నప్పటికీ మనస్సు మార్చుకొని భగవానుని లెస్సగా ఆశ్రయించినచో అతడు మహాపుణ్యాత్ముడే అగుననే భావము. ఎందుకనగా అతడు సత్యమును గమనించెను, సరి అయిన మార్గమును చేపట్టెను, ఉత్తమ నిశ్చయమునకు వచ్చెను. ప్రపంచములో పరమాత్మ ఒకడే సత్యము, తక్కినదంతయు అసత్యము, మిథ్య, నస్వరము. కావున
అసత్యమై క్షణికమైనట్టి ఆత్మేతర వస్తువును అనగా దృశ్య పదార్థమును వదలి సత్యమై శాశ్వతమైన పరమాత్మనే ఆశ్రయింపవలెను అనున్నది ఉత్తమ నిశ్చయము. మిక్కిలి దురాచారము గలవాడైనను మన లోకములో ఏ చెడ్డవాడైనా సరే, అంటే సుదురాచారి మహాపాపములు చేసినప్పటికీ కూడా ఇక్కడ మనం కొన్ని ఈ జీవన విధానంలో కొన్ని ధర్మాలు కొన్ని అధర్మాలు అని మనం నిర్ణయించుకొని జీవనం గడుపుతూ ఉంటాము ఈ ప్రపంచంలో. అయితే ఆ అధర్మంలో కూడా మహాధర్మంగా నడిచే వ్యక్తి ఏదైతే ఉన్నాడో అటువంటి వాణ్ణి దురాచారి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే అన్నింటికంటే కూడా దురాచారి, మిక్కిలి దురాచారి అయినప్పటికీ కూడా తన మనస్సును మార్చుకొని దైవ మార్గమున ప్రవర్తించుచు పరమాత్మయే పరమగతి అని నమ్మి ఇతరమును దేనిని చింతింపక ఆ పరమాత్మనే సదా భజించుచున్నాడో అతడు ఉత్తముడని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేయుచున్నారు. అయితే ఇక్కడ మరి నిరంతరము మనకి ఈ లోకానికి సంబంధించిన ధర్మము అధర్మము రెండింటినీ మన జీవన విధానానికి మనం ఏర్పాటు చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో వీటిల్లో అధర్మంగాని చేస్తే మహాపాపము మహా నరకము అని మనము చెప్పుకుంటూ ఉంటాము కదా. మరి అటువంటి మహాపాపి అయినప్పటికీ కూడా మరి అటువంటి వాడు ఈ దైవ మార్గాన్ని తన మనస్సుని మార్చుకొని ఈ దైవ మార్గాన్ని ప్రయాణం చేసినట్లయితే తప్పనిసరిగా అతడు పుణ్యాత్ముడే అగుచున్నాడు, ఉత్తముడే అగుచున్నాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉన్నది. అది ఏ విధంగాను అంటే ఇందుకు మనకి శాస్త్రమే ప్రమాణం. వాల్మీకి మహాముని అనేక ఒక అడవిలో అనేక ఒక గృహలో ఉండి అనేక ఇటువంటి దురాచారం సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మనకి శాస్త్రం ద్వారా మనం తెలుసుకున్నట్లయితే వాస్తవకంగా ఒక దొంగ, ఒక కూనీకోరు అని అనేక రకాలుగా తను చేసిన పనుల్ని మనం ఎంతో విధంగా మనం చెప్పుకొని ఉంటాం. అయితే తర్వాత తను ఈ మనస్సును మార్చుకొని ఎప్పుడైతే భగవంతత్వాన్ని తన హృదయములో స్థాపించుకొని అప్పుడు అటువంటి ఈ దురాచార పనులన్నీ కూడా సంపూర్తిగా మానుకొని ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తుడుగా మారిపోయాడో అప్పుడు తన్ని వాల్మీకి మహాముని అని మనకి ఇక్కడ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అదే రకంగా ఇక్కడ మనకు లోకములో మనము తెలిసి తెలియక ఏ అయినా సరే ఈ దురాచార పనులు ఏవైతే ఉన్నాయో ఈ లోకానికి వ్యతిరేకమైన మనం పొరపాటులు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా మళ్ళీ మనస్సుగాని మార్చుకొని తనకు తానుగా మనం చేసింది పొరపాటు, మనకి ఇది కాదు, ఈ లోకానికి సంబంధించినది కాదు, వాస్తవమైన మనకు ఆధారమైన భగవంతుని యొక్క స్వరూపాన్ని ఏదైతే ఉందో అదే వాస్తవమైన సత్యం వైపు మనం ప్రయాణం చేయాలి అని ఎవరైతే నిర్ధారణ చేసుకొని నిశ్చయించుకొని తన మనస్సుని ఇక నిరంతరం ఆ భగవంతున్నే తప్ప రెండోది అంటూ చింతన చేయకుండా ఎవరైతే మారి అటువంటి ప్రయాణం సలుపుతూ ఉంటారో తప్పనిసరిగా వాళ్ళకి ఈ దురాచార పనులు ఏవైతే ఉన్నాయో అవి సంపూర్తిగా వాటితోటి అనుభవించే దుఃఖం ఏదైతే ఉన్నదో అవి సమూలంగా తొలగిపోయి
నిరతిశయ సుఖమేదైతే ఉందో, వాస్తవమైన సస్యస్వరూపాన్ని పొందితే ఉండే సుఖమేదైతే ఉందో, ఈ దుఃఖం నివారణ అయ్యేదానికి సంబంధించిన మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని తప్పనిసరిగా వాళ్ళకి దానివల్ల పొందే సుఖమనేది తప్పనిసరిగా దొరుకుతుంది. వాళ్ళు ఈ పాప పంకిలం అనేది సంపూర్ణంగా వదిలి పుణ్యాత్ములే మహాత్ములే అని ఇక్కడ మనకి శాస్త్రాల ద్వారా కానీ ఇప్పుడు మనకి ఎవరైనా సరే మారినా అటువంటి యొక్క పరిస్థితి తప్పనిసరిగా మనకు తయారవుద్ది. అయితే మనకు లోకంలో చాలామంది మేము పుణ్యాత్ములము, మేము మంచివాళ్ళము, మేము చేసే అన్ని పుణ్యకార్యాలు అని అనుకుంటూ ఇటువంటి మరి పాపకార్యాలు చేసే వాళ్ళకి ఏ విధంగా అటువంటి సుఖం లభించుతూ ఉన్నది? మరి మేము పుణ్యాలు చేస్తూ ఉన్నాం కదా, మరి చేసినా మాకు ఇటువంటి సుఖం దొరకటం లేదే, మాకు మరి దుఃఖాలు వస్తూ ఉన్నాయే అని చాలామందికి మనకే అనుమానం రావచ్చు. వీటన్నింటికీ కారణం ఏమిటిదంటే ఈ పుణ్యానికి కానీ ఈ పాపానికి కానీ ఈ రెండింటికి సంబంధించింది ఏంటిదంటే మన అహంకారంతో కూడుకున్నది యొక్క విషయం ద్వంద్వాలు అన్నమాట. ఈ రెండు కూడా ద్వంద్వాలతో కూడుకున్నాయి. ఈ సృష్టి ద్వంద్వంతో కూడుకున్నదనమాట. ఈ సృష్టి ద్వంద్వంతో కూడుకున్నప్పుడు ఈ పుణ్యపాపాలనేది రెండూ కూడా ఈ ద్వంద్వానికి సంబంధించినయే. అయితే మనం ఇక్కడ నేను పుణ్యం చేస్తున్నాను అని అనుకుంటున్నాం. నేననేదే అబద్ధం. నేననే ప్రత్యేకత అనేది ఏ కోశాన కూడా సత్యమార్గాన వెతికితే ఈ నేననే కోశ అనేది ఏ మూలన కూడా వెతికినా కూడా ఈ నేననేది ఉండనే ఉండదు. ఎందుకు అంటే సర్వం సర్వసమానంగా ఏకమైన ఏ పరమాత్మ స్థితి తప్ప ఈ నేననే ప్రత్యేకత అనేది ఏ కోశాన లేదు. మరి ఈ పుణ్యం కానీ పాపం కానీ ఈ రెండు కూడా దేనివల్ల మనకు తయారవుతూ ఉన్నాయి అంటే నేను పుణ్యం చేశాను, నేను పాపం చేశాను, ఈ నేనుని ఆధారం చేసుకునే ఈ ద్వంద్వంతో కూడుకున్న విషయమే ఈ ప్రపంచాన ఈ ద్వంద్వాలు రెండు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి అందువల్ల ఈ మహాపాపి అయినప్పటికీ కూడా ఈ నేను అనే అహాన్ని వదులుతాడు. కాబట్టి ఏ విధంగా తన అంతర్గతంగా భగవంతుణ్ణి ఎప్పుడైతే తను చూడగలుగుతాడో, ఎప్పుడైతే భగవంతుని యొక్క మయంగా తను మనస్సునే మార్చుకోగలుగుతాడో అప్పుడు ఈ నేననే అహం అనేది సంపూర్ణంగా తనకు తొలగినప్పుడు తను వాస్తవమైన పుణ్యాత్ముడే. ఈ పాప పుణ్యాలు రెండింటికి కూడా దాటిన పుణ్యం అనేది తనకు తయారవుతూ ఉన్నది. అప్పుడే వాస్తవమైన సుఖము అనేది తనకు తయారవుతూ ఉన్నది. కాబట్టి మనకి ఎటువంటి ఈ లోకానికి సంబంధించిన ఎటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పటికీ కూడా దాని మొత్తానికి సమాధానం భగవానుడు ప్రతి చోట కూడా దీనికి నివారణ మనకు తెలియజేయుచునే ఉన్నారు. కాబట్టి ఎవరము ఎటువంటి మార్గాన మన పుణ్యప్రదంలో ప్రయాణం చేసినా పాప మార్గంలో ప్రయాణం చేసినా అవి మొత్తం కూడా ఈ శరీరం తయారైన కాడి నుంచి శరీరంతో కూడుకున్నయ్యే నేననే అహంతో కూడుకున్నయ్యి అని ఎవరైతే గుర్తెరుగుతారో వాళ్ళు తప్పనిసరిగా ఈ శరీరమే నేను కాదు, శరీరం అబద్ధం, ఈ శరీరానికి ఆధారమైన వస్తువు దైవము అని, ఆ దైవం కూడా మన అంతర్గతంగా ఆత్మరూపాన ఉన్నది అని ఎవరైతే గమనించి తెలుసుకోగలుగుతారో వాళ్ళే ఆ దైవ మార్గాన్ని ప్రయాణం చేసి వాస్తవమైన సుఖాన్ని పొందగలుగుతారు. ఓం తత్సత్.